హర్షితని కాపాడబోయి ఆద్యకి యాక్సిడెంట్ అయిపోవడంతో ఆద్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అంతవరకు ఆద్యకి కాలు రాదు అని డాక్టర్ చెప్పటంతో శ్రీను, జానకి, రఘురాం అందరూ బాధపడుతూ ఉంటారు. కాసేపట్లో స్పృహ వస్తుంది, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పగానే ఆద్యకి స్పృహ రాగానే లేచి, నా కాలుకేమైంది, తగిలింది, చిన్న గాయమే కదా, నేను ఏంటి నడవలేకపోతున్నాను, నేను లేవలేకపోతున్నాను ఏంటని ఆద్య ఏడుస్తూ ఉంటే, అమ్మ ఆద్య, నెల రోజుల వరకు నువ్వు నడవకూడదంట, బెడ్ రెస్ట్ తీసుకోవాలంట అని వెంకట్రావు, రఘురాం, జానకి నచ్చ చెప్తూ ఉంటారు. లేదు లేదు, కాంపిటీషన్ ఉంది, నేను డ్యాన్స్ చేయాలి అని ఆద్య ఏడుస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి, ఆద్య ఏడవకు, నువ్వు కాంపిటీషన్లో విన్ అవుతావు, నువ్వు నడవగలవు, డ్యాన్స్ చేయగలవు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే అనగాదేవి వచ్చి ఓడిపోయానని ఒప్పుకోమని చెప్తుంటే, ఆద్యని గెలిపించే బాధ్యత మాది అంటూ శ్రీను, రామలక్ష్మి అనగాదేవికి గట్టి సమాధానం చెప్తారు. తర్వాత శ్రీను రౌడీని లాక్కొని ఇంటికి తీసుకొచ్చి, చిన్నత్తయ్య చిన్నత్తయ్య బయటికి రండి అని గట్టిగా కేకలు పెట్టడంతో, ఏంటి శ్రీను చెప్పు, నాకు అవతల చాలా పనులున్నాయి అంటూ పార్వతి వస్తుంది. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. ఆద్య వీల్ చైర్లో కూర్చొని ఇదంతా చూస్తూ వింటూ ఉంటుంది. ఆద్యకి యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరో కాదు మావయ్య, ఈ చిన్నత్తయ్యే అని శ్రీను పార్వతిని చూపిస్తూ ఉండటంతో పార్వతితో పాటు అందరూ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. శ్రీను లాక్కు వచ్చిన రౌడీ మెడ పట్టుకొని, రేయ్ చెప్పరా, నీతో చెప్పింది ఎవరు, యాక్సిడెంట్ చేయమని చెప్పింది నిజం చెప్తావా లేదా అని శ్రీను నిలదీయటంతో, ఈవిడేనండి, మీరే కదమ్మా అని రౌడీ చెప్తూ ఉంటే పార్వతి మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇంట్లో అందరూ సెటిల్ అయిపోయారు, నన్ను తొక్కేస్తున్నారని నాతో చెప్పి యాక్సిడెంట్ చేయించింది మీరే కదమ్మా, అలా యాక్సిడెంట్ చేయించినందుకు మీరు అనగాదేవి మేడం దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు కదా అని ఆ రౌడీ అనగాదేవి చెప్పమన్నట్లుగా పార్వతి మీదికి నిందలు మోపేసి మొత్తం చెప్తూ ఉండటంతో నోరు తెరుచుకొని పార్వతి షాకింగ్గా వింటూ ఉంటుంది. పార్వతి ఇలా చేసినందుకు శివరాం మండిపడుతూ చూస్తూ ఉంటే జానకి, ఆద్య షాకింగ్గా వింటూ ఉంటారు.